హలో ఫ్రెండ్స్, ఇవాళ శాంసంగ్ మొబైల్లో రికార్డింగ్ ఆప్షన్ ఏ విధంగా చేయొచ్చు అనేది మనం తెలుసుకుందామండి. అసలు రికార్డింగ్ ఆప్షన్ ఎందుకండి అంటే ఎవరైనా సరే మనం ఎవరికైనా మనకి ఫోన్ చేసినప్పుడు మనం ఏం చెప్పాము అనేది ఏం మాట్లాడామనేది మనం తెలుసుకోవడంతో పాటు ఎవరైనా సరే సడన్గా ఫోన్ చేసి ఒక ఫోన్ నెంబర్ నోట్ చేసుకోమన్నారు అనుకోండి, సడన్గా చేతిలో పెన్ను ఉండదు మన దగ్గర, పెన్ను పేపర్. సో ఏంటంటే రికార్డింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు చెప్పిన నంబర్ కానీ అడ్రస్ కానీ మనం ఈజీగా మనం ఆ రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి తర్వాత మనం నోట్ చేసుకోవచ్చు. సరేనండి, అయితే రికార్డ్ ఆప్షన్కి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఫోన్ కీప్యాడ్ ఆన్ చేయాలండి. ఆన్ చేసిన తర్వాత ఈ 3 డాట్లు ఉంది కదండి, ఈ 3 డాట్ల మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళగానే రికార్డ్ కాల్స్ అని వస్తుంది. ఈ రికార్డ్ కాల్స్ అని రాగానే ఆటో రికార్డ్ కాల్స్ అని ఉంది చూసారా, ఆ ఆటో రికార్డ్ కాల్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇది ఆన్ చేయండి. ఆన్ చేస్తే ఇక్కడ మొత్తం 4 ఆప్షన్స్ కనిపిస్తాయండి మనకి. ఒకటి ఆల్ కాల్స్ అంటే అన్ని కాల్స్ రికార్డ్ అవ్వాలని, ఇంకొకటి కాల్స్ విత్ అన్సేవ్డ్ నంబర్స్ అంటే ఏవైతే అన్సేవ్డ్ నంబర్స్ ఉన్నాయో అవి మాత్రమే రికార్డ్ అవ్వాలని, కాల్స్ విత్ స్పెసిఫిక్ నంబర్స్ అంటే స్పెసిఫిక్ నంబర్స్ అంటే ఏంటంటే ఇక్కడ చూసారా, కాల్స్ విత్ స్పెసిఫిక్ నంబర్స్ అని కొట్టగానే నంబర్స్ టు ఆటో రికార్డ్ అని వచ్చింది. అంటే ఏంటంటే మనం ఇది క్లిక్ చేయగానే అంటే నంబర్స్ టు ఆటో రికార్డ్ కొట్టగానే యాడ్ నెంబర్స్ అని వచ్చింది. ఇది రీసెంట్ దగ్గర నుంచి కానీ కాంటాక్ట్ నుంచి కానీ మనం ఆ నెంబర్స్ అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఆ నెంబర్స్ అనేది కింద డిస్ప్లే అవుతుంది. ఆ నెంబర్స్ మాత్రమే నుంచి కాల్స్ మాత్రమే రికార్డ్ అవుతాయి. అలా కాదు, ఆల్ కాల్స్ ఎక్సెప్ట్ స్పెసిఫిక్ నెంబర్స్ అన్నారు అనుకోండి, అది క్లిక్ చేయగానే కూడా నంబర్స్ నాట్ టు రికార్డ్ అనే దగ్గర మనం క్లిక్ చేసి మనం ఏ నెంబర్స్ అయితే మనం రికార్డ్ అవ్వాలి, ఆల్ కాల్స్ ఎక్సెప్ట్ స్పెసిఫిక్ ఆ నెంబర్స్ తప్ప మిగతా అన్ని కాల్స్ రికార్డ్ అవుతాయి అన్నమాట. సో ఈ ఆప్షన్ అనేది శాంసంగ్ మొబైల్లో ఉందండి. సో ఇది ముఖ్యంగా ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ అనేది ఏదైనా సరే మనం నోట్ చేసుకోలేని పరిస్థితిలో ఉండేటప్పుడు మనకు ఆ వాయిస్ విని రికార్డ్ చేసుకొని ఉండడం వల్ల మనం హ్యాపీగా తర్వాత మనం నోట్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఓకే అండి, దిస్ ఈజ్ అబౌట్ రికార్డింగ్ కాల్స్. అయితే ఈ రికార్డింగ్ కాల్స్ ఎక్కడ ఉంటాయి, ఎలా మళ్ళీ వినొచ్చు వాళ్ళ కాల్స్ అంటే రికార్డెడ్ కాల్స్ అని ఉంది చూసారా, అది క్లిక్ చేసి ఎప్పుడైతే ఈ ఆప్షన్ వచ్చిందో ఏదైనా మీకు కాల్స్ వస్తే మీరు పెట్టిన దాన్ని బట్టి కాల్ రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అయిన కాల్స్ రికార్డెడ్ కాల్స్ ఇక్కడైతే చూసారా బయటికి రాగానే అంటే ఏంటి, ఈ ఆప్షన్ నుంచి మళ్ళీ బయటికి రాగానే మనం రికార్డెడ్ కాల్స్ అని కనబడుతుంది చూసారా, అది కొట్టగానే ఇక్కడ డిస్ప్లే అవుతుందండి అన్ని కాల్స్ తాలూకా ఇన్ఫర్మేషన్. దాన్ని మీరు ప్లే చేసి మీరు మళ్ళీ వినొచ్చు. ఓకే అండి, ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది చూసారా, డిలీట్ రికార్డింగ్స్ ఓల్డర్ దెన్ 1 మంత్. 1 మంత్ ఈ ఆప్షన్ కానీ మనం పెట్టుకుంటే 1 మంత్ ఓల్డర్ ఉన్న రికార్డింగ్స్ అన్నీ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.